Praise the Lord and Andariki. Welcome to the 7th video in this series. Yes, it's been a week since I started posting regularly. We are going to discuss about 7th chapter of Genesis today. Let's pray. Heavenly Father, thank you for another beautiful day in my life, Father. Thank you for the gift of life and the opportunity to enjoy your creation once again. I invite you into my day to guide me in speak, actions, emotions, and everything in life. Bless me with your Holy Spirit to walk in your faith, in your truth, and share your love with everyone. All the praise and glory to you, Father, in the name of Jesus Christ, our Lord. Amen. బాగుంటుంది కదండి ఫస్ట్ టైం మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇట్ జస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ అండ్ అవర్ హోప్ ఫర్ ద నెక్స్ట్ డే అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న చాప్టర్ 7th చాప్టర్ ఆదికాండంలో. మరి మనం లాస్ట్ చాప్టర్ లో చూసిన విధంగా దేవుని దృష్టికి నోవహు నీతిపరుడును నిందారహితుడు అయి ఉంటాడు. ఆ మాట ఇక్కడ దేవుడు మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతోంది. 7వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అనేసి నోవహుతో చెప్పడం మనం ఇక్కడ గమనిస్తాము. అంటే నోవహు యొక్క రైటియస్నెస్ అనేది కానీ లేదు అంటే బ్లేమ్లెస్ పర్సన్ గా ఆ తరం వారిలో నిలిచినందుకు యెహోవా దృష్టికి కృపనొందిన వాడై తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నోవహు రక్షించుకుంటున్నాడు. ఇక్కడ ఈ ఓడలోనికి దేవుడు మరి ఈ అన్ని సమస్త శరీరాలను తీసుకుంపమన్నాడు కదా, వాటికి సంబంధించిన ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ వస్తుంది. అది పవిత్రమైన జంతువులతో అయితే 7 జతలుగాను, అంటే 7 మగవి 7 ఆడవి గాను, పవిత్రం కాని జంతువుల్లో అయితే 1 ఆడది 1 మగది తీసుకెళ్లడము, ఆకాశ పక్షులు అయితే మళ్ళీ 7 ఆడవి 7 మగవిగా దేవుడు ఆ ఓడలోనికి తీసుకెళ్లడానికి నోవహుకు ఆజ్ఞాపిస్తున్నాడు. నాకు ఈ వచనం చదివినప్పుడు పవిత్రమైన జంతువులు పవిత్రం కాని జంతువులు ఏమున్నాయి అనేసి డౌట్ వచ్చింది. దాని NIV వర్షన్ లో మనం గమనిస్తే దానికి పదము క్లీన్ అండ్ అన్క్లీన్ యానిమల్స్ గా చెప్పారు. మరి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని నేను సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ తో ఏమవుతుందంటే త్వరగా అండ్ ఈజీగా మనం కనెక్ట్ అవుతాం దానితో. ఇక్కడ క్లీన్ యానిమల్స్ అంటే ఆల్ టైప్ ఆఫ్ క్యాటిల్, గొర్రెలు, మేకలు, జింకలు ఇటువంటి జంతువులు వస్తే, పవిత్రం కాని వాటిల్లో కేవలం అవి రీప్రొడక్షన్ కి మాత్రమే ఉపయోగపడే విధంగా దేవుడు వాటిని 1 ఆడది 1 మగది మాత్రమే తీసుకెళ్లమని చెప్పాడు. బట్ పవిత్రమైన జంతువులు 7 ఎందుకు మరి అంటే ఇక్కడ వాటిని ఆహారం కొరకు, వాటిని సాక్రిఫైసెస్ కొరకు కూడా తీసుకెళ్లాలి, ప్లస్ రీప్రొడక్షన్ కి కూడా ఉండాలి. కాబట్టి వాటి సంఖ్య అనేది ఎక్కువగా వస్తుంది. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద వాటిని ఉంచుకొనుము అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఇంకను 7 దినములకు దేవుడు చెప్తున్నాడు, ఇంకా 7 రోజులకు నేను 40 రోజులు 40 పగుళ్ళు 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన, ఎవరు చేశారని సమస్త జీవరాశిని దేవుడు చేశాడు. సో ఆయన ఏమంటున్నాడంటే నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అని నోవహుతో చెప్పడం ఇక్కడ గమనిస్తున్నాం. మనకు లాస్ట్ చాప్టర్ లో ఈ మాట ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాని రిపిటేషన్ అనేది ఇక్కడ కంటిన్యూషన్ చాప్టర్ లో ఇక్కడ వస్తూ ఉంది. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసను. కంప్లీట్ గా అన్ని కూడా దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అవన్నీ కూడా నోవహు పూర్తి చేయడం జరుగుతుంది. ఏంటండి ఈ నోవహు చేసిన పనులు? 1 ఆర్క్ కట్టాలి, ఒక ఓడను అనేది ఒక పెద్ద ఓడను నిర్మించడము ఒక పని. అలాగే వాళ్ళకు కావాల్సిన ఫుడ్ అంతా తనకును తన ఫ్యామిలీకి ప్లస్ అక్కడ ఉంటున్న లోపల తీసుకొని వస్తున్న జీవరాశికి సరిపడినంత ఫుడ్ కూడా దేవుడు కలెక్ట్ చేసుకోమని ఆల్రెడీ లాస్ట్ చాప్టర్ లోనే చెప్పి ఉన్నాడు. సో ఓడను తయారు చేయడము, ఫుడ్ ఎంత అవసరం అవుతుందో దాన్ని ప్రాపర్ గా కలెక్ట్ చేసి పెట్టుకోవడము, అండ్ హీ షుడ్ బి రెడీ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ టు లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్ అండ్ స్టార్ట్ ఓవర్. తను కూడా తన మనసు సిద్ధపాటు అనేది చేసుకొని ఉండాలి. ఎందుకంటే అప్పటి వరకు ఏదైతే తన ఊరు అనుకున్నాడో, తన ప్రజలు గాను, తన చుట్టుపక్కల ఇది, ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఒక ప్లేస్ లో మనం ఉంటున్నాము అన్నప్పుడు దాంతో కాస్త మనకు అటాచ్మెంట్ కూడా ఉంటుంది. సో హీఈస్ రెడీయింగ్ హిమ్సెల్ఫ్
టు లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్. వెనకున్న వాటినన్నిటిని మరిచి అక్కడనే ఆపి ముందున్న వాటి వైపు వెళ్లే విధంగా నోవహు తనను తన కుటుంబాన్ని ఇక్కడ సిద్ధం చేసుకోవడం మనం గమనించవచ్చు. ఆ విధంగా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేశాడు. నోవహు కంప్లీట్లీ అండ్ అబ్సల్యూట్లీ ట్రస్టెడ్ ఎవ్రీథింగ్ గాడ్ టోల్డ్ హిమ్. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి నోవహు నమ్మాడు. ఆ విధంగా చేయడం అనేది మనము ఇక్కడ చూస్తున్నాము. ఆ విధేయతనే నోవహును యెహోవా దృష్టికి కృపనొందిన వాడిగా చేయడము అనేది మనం చివరి అధ్యాయంలో గమనించడం జరిగింది. మరి ఈ 40 పగుళ్ళు 40 రాత్రులు అన్న ఈ లెక్క అనేది నేను చూసినప్పుడు యాక్చువల్గా న్యూ టెస్టమెంట్ లో మనందరికీ తెలిసిందే, దేవుడు 40 రాత్రులు 40 పగుళ్ళు శోధింపబడడానికి ఆత్మ చేత అరణ్యంలోకి కొనుపోబడతాడు అనేసి మనం అక్కడ చూస్తున్నాము. అదేవిధంగా అపోస్తల కార్యంలో అయితే దేవుడు పునరుత్థానం తర్వాత 40 రోజులు ఈ భూమి మీద అనేక అద్భుత కార్యాలు చేయడము, ప్రమాణాలు చూపించడము అనేది జరిగింది అని అపోస్తల కార్యంలో మనము మొదటి అధ్యాయంలో చదువుతాము. సో ఇవి రెండు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 40 రోజులకు సంబంధించి 40 అన్న సంఖ్యకు బైబుల్లో చాలా రిలేషన్ ఉంది అనిపించింది. సో నాకు ఇక్కడ ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఇంకెక్కడైనా సరే ఇంకా ఏ విషయంలో 40 అన్న సంఖ్య ప్రాముఖ్యంగా ఉంచబడింది, ఇంపార్టెంట్ గా ఉంచబడింది అన్న డౌట్ వచ్చి ఒక్కసారి దాని గురించి చూసినప్పుడు 40 అనేది ఇక్కడ మొదటిసారి స్టార్ట్ అయితే ఆ తర్వాత మోషే కూడా 40 రోజులు సీనాయి కొండ మీద ఉంటాడు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే సమయంలో. అక్కడ 40 రోజులుండి ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా మోషే రాలేదే అనేసి అప్పుడే వారు తమ దగ్గర ఉన్న బంగారంతో దూడను తయారు చేసుకుంటారు అనమాట, ఒక ప్రతిమను తయారు చేసుకుంటారు. సో అక్కడ మళ్ళీ ఒక 40 రోజులు దేవునితో గడుపుతాడు మోషే అనేది. ఇంకొక విషయంలో కూడా 40 మనకు మోషే విషయంలోనే వస్తుంది. ఏంటి అంటే 40 సంవత్సరాలు వారలను అరణ్యంలో నడిపించినాడు మోషే. ఇంకొక చోట ఏంటి అంటే మనకు గొల్యాతు గురించి చదివి ఉంటాము, దావీదు గొల్యాతు స్టోరీ గురించి. గొల్యాతు కూడా ఆ సవాలు విసిరి ఎవరైనా సరే ఇశ్రాయేల్లోంచి ఎవరైనా వచ్చి నన్ను ఓడించండి, మేము మీకు దాసులం అవుతామని అతను ఒక ఛాలెంజ్ అనేది విసిరినప్పుడు 40 రోజులు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 రోజులు తను కనపరుచుకున్నాడు అనేసి ఉంటుంది. ఏం చేస్తున్నాడు అంటే ఆ 40 రోజులు వచ్చి వాళ్ళను ఇశ్రాయేలీయులను అవహేళన చేస్తూ యుద్ధానికి సవాలు విసిరేవాడు అనమాట. ఈ విధంగా ఇంకొక 40 అన్న సంఖ్య మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదేనా అంటే ఇంకొక చోట కూడా వస్తుంది. ఏది అంటే యెజబేలు ఏలియాను చంపవాలని ప్రయత్నించేటప్పుడు ఏలియా అక్కడి నుంచి ఒక అరణ్యంలోకి పారిపోవడం జరుగుతుంది. ఆ అరణ్యంలో దేవా ఇంకా ఇదంతా వద్దు, నేను చనిపోతాను, నువ్వు నన్ను చంపేసేయి, నువ్వు నన్ను అంటే నాకు చావు ప్రసాదించు అనేసి అడిగేటప్పుడు దేవుడు ఒక దేవదూతతో ఒక రొట్టెను నీళ్లను మనకు ఏలియా దగ్గరికి పంపించడాన్ని మనం గమనిస్తాము. అవి తినిన తర్వాత రెండవసారి కూడా తినిన తర్వాత ఆ బలముతో ఆ శక్తితో ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు పర్వతంకి చేరాడట. అక్కడ ఒక గుహలో బస చేయడం జరిగింది. సో ఇవన్నీ మనం చూస్తుంటే 40 అన్న పదానికి 40 అన్న సంఖ్యకి బైబుల్లోకి చాలా చోట్ల మనకు ఎగ్జాంపుల్ గా కొన్ని సందర్భాలు అనేవి ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అది యేసయ్యకి సంబంధించిన 40 రోజుల సంఖ్య కావచ్చు, లేదంటే మోషే విషయంలో జరిగింది కావచ్చు, మోషే 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించింది కావచ్చు, గొల్యాతు 40 రోజులు అవహేళన చేస్తూ చివరగా దావీదు చేతిలో ఓడబడించడం కావచ్చు, లేదు అంటే ఏలియా 40 రోజులు పట్టడము హోరేబు పర్వతానికి కావచ్చు. సో ఈ విధంగా 40 అనేది ఒక ప్రాముఖ్యమైన సంఖ్యగా మనము బైబిల్లో చూడొచ్చు. అలాగే నినివే మీద దేవుని ఉగ్రత వస్తుంది అనేసి చెప్పినప్పుడు వాళ్ళకి ఇచ్చిన టైం కూడా 40 రోజులు. ఇక 40 రోజులకు నినివే పట్టణం నాశనం అవుతుంది అని అతను ప్రకటన చేశాడు. వాళ్ళు గోన పట్టలు కట్టుకుని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయడం జరిగింది. సో ఇన్ని రకాలుగా 40 అనే నెంబర్ అనేది మనం బైబిల్లో ప్రాముఖ్యంగా చూడొచ్చు. ఇక్కడ మరి మన 7వ అధ్యాయంలో గమనిస్తే 40 రోజులు దేవుడు వర్షాన్ని కురిపింపజేశాడు. మహా అగాధ జలములు ఊటలన్నయూ ఆ రోజు విప్పబడ్డాయంట, ఆకాశపు తూములు విప్పబడ్డాయంట, ప్రచండమైన వర్షం కురిసిందంట. అప్పుడు నోవహు అతని ఫ్యామిలీ సమస్త శరీరాలు కూడా ఓడలో
ప్రవేశించడం జరిగింది. ఆ ఓడ యొక్క తలుపును మూసివేసింది ఎవరు అంటే నోహు కాదండి. ఆ ఓడ యొక్క తలుపును మూసివేసి వాళ్ళని లోపల అంతా భద్రం చేసింది ఎవరు అంటే యెహోవా దేవుడే ఆ రోజు వాళ్ళను భద్రం చేయడం జరిగింది. ఇది జరిగేటప్పటికి నోహు యొక్క వయస్సు 600 సంవత్సరాలుగా మనకు బైబిల్లో చూపిస్తున్నారు. 600 సంవత్సరంలో 2వ నెల 17వ దినమున ఈ విధంగా వర్షము అనేది మొదలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎస్, గాడ్ క్లోజ్డ్ ద డోర్. సో లైక్ ద సేమ్ వే, ఆ విధంగానే దేవుడు ఎక్కడైతే ప్రళయం నుంచి, నాశనం నుంచి, చావు నుంచి ఇక్కడ నోవహును ఆ కొన్ని జీవరాశులను దేవుడు ఏ విధంగా అయితే రక్షించాడో అదే విధంగా దేవుడు మనల్ని కూడా రక్షిస్తున్నాడు. మనకు తెలియకుండానే ఎన్నో దారులు మూసివేసి మనల్ని రక్షిస్తున్నాడు. ఎన్నో సమస్యలు మన దగ్గరికి వచ్చే వాటిని ఆపేసి మనల్ని రక్షిస్తున్నాడు. ఏ దారి మూసివేసినా, ఏ తలుపు వేసేసినా కూడా అది ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. వాటిని మూసివేసేది కూడా దేవుడే అవుతున్నాడు. అదే విధంగా మనం కూడా దానికోసమే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం మనుషులము. నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. సో గ్రేట్ డిజాస్టర్స్ అనేవి మన లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటికి సంబంధించి దేవుడు తన కృపను మనకు చూపించి వాటి నుంచి మనల్ని రక్షించేవాడిగా ఉంటున్నాడు. దేవుడికి అవన్నీ కూడా తెలుసు. వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి తెలిసిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని రక్షించేవాడిగా ఉంటున్నాడు. రక్షించమని మనం ప్రార్థించేవారిగా మనము ఉండాలి. ప్రభువా, ప్రతి ఒక్కటి నీకు తెలుసు తండ్రి, ప్రతి ఒక్కటి నీకు తెలిసిన విధంగా నాకైతే ఏది తెలియదు ప్రభువా. మరి ఏదైతే నాకు ఇబ్బంది కలిగించేవి, నష్టం కలిగించేవి, బాధ కలిగించేవి, అవి ముఖ్యంగా నీకు నన్ను దూరం చేసేవి ఏవైతే ఉంటున్నావో అవి నాకు దగ్గరగా రాకుండా, వాటికి వచ్చే అవకాశమే, అవి నాకు దగ్గరికి వచ్చే అవకాశమే లేకుండా అవి నా క్రియలు కావచ్చు, నా మాటలు కావచ్చు, నీకు నన్ను దూరం చేసే విధంగా ఒకవేళ ఉంటున్నాయో వాటన్నింటి నుంచి ప్రభా వాటికి సంబంధించిన తలుపు వేసేసి నీవు నీ రక్షణలో నన్ను భద్రం చేయం తండ్రి అని ప్రార్థిద్దా. ఇక్కడ మరి జల ప్రవాహం కారణంగా అగాధ జలములు, ఊటలన్నీ ఆదినమందే విప్పబడ్డము, ఆకాశపు తూములన్నీ విప్పబడ్డము, వాటి నుంచి వాటర్ అనేది బయటికి రావడము, ఆ ప్రచండ వర్షం కురవడం, వాటి వల్ల ఏమైంది అంటే వాటర్ అనేది భూమి మీద పెరుగుతూ వచ్చింది. మరి వాటర్ ఎంత పెరిగిందండి అంటే 15 మూరల ఎత్తున చేరిందంట. అదే మనకి NIV వర్షన్లో అయితే 20 feet అంట అండి. 20 feet హైట్ అనేది వాటర్ అనేది అంత ఎత్తుకు చేరిందంట. అంత ఎత్తుకు చేరితే ఓడ ఏమవుతుందండి, ఓడ వాటర్ పైన తేలి ఆడడం స్టార్ట్ అవుతుంది. తేలి ఆడ ఏం జరుగుతుందంటే జరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా వాటర్ అనేది అన్ని వాటర్ అనేవి వచ్చేసాయి. ఈ వాటర్ వల్ల ఏమైందంటే సమస్త శరీరులు, సమస్త నరులు, సమస్త జీవులు, అంటే ఏ ఒక్కటి అని కాకుండా అన్ని కూడా అక్కడ చనిపోవడం జరిగింది. నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయిన, జీవరాశులన్నీ తుడిచివేయబడిను. ఎక్సెప్ట్ ఏంటండి, నోవా తప్ప, నోవా కుటుంబం తప్ప, నోవా ఓడలోకి తీసుకున్న జీవులు తప్ప మరి అన్ని కూడా నాశనమైపోవడాన్ని మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాము. ఈ 150 రోజుల వరకు మనకు చివరి వచనంలో ఏమని ఉంటుందంటే 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను అని ఉంటుంది. అంటే ఆ వాటర్ అనేవి అలాగే ఉంటున్నాయంట 150 రోజులకు. ఆ వాటర్ అంటే 40 days లో వర్షం ఆగింది, కానీ నీరు భూమిలోకి ఇంకిపోలేదు. వాటర్ అనేది అలాగే ప్రబలి ఉన్నాయంట. మరి 8వ అధ్యాయం మొదట్లో మనం గమనిస్తాము, ఒక మాట ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఏంటి అంటే దేవుడు వారిని గుర్తు చేసుకునేను అనేసి ఉంటుంది. అవునండి, దేవుడు మనల్ని గుర్తు చేసుకునే వాడిగా ఉంటున్నాడు. ఆయన మనల్ని మర్చిపోయేవాడిగా ఉండడం లేదు, ఆయన మనల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన నరమాతృల మనమోని గుర్తు చేసుకుంటున్నాడు. వారి అక్రమం విషయంలో వారు నరమాతృలు అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళ మీద కోపంతో ఉండను అనేసి ఆయన మనల్ని గుర్తు చేసుకుంటున్నాడు. మనం ఆయనను ప్రార్థిద్దామా, మరి ఆయన అడుగుదామా, దేవా నీ కటాక్షము, నీ కృప నమ్మ మీద ఉంచుము తండ్రి. ప్రభా, ఏదైతే ప్రభా ప్రళయాలు మా జీవితంలోకి వస్తున్నాయో, ఎటువంటి బాధల కష్టాలు మా జీవితంలోకి వస్తున్నాయో వాటి నుంచి నువ్వే మమ్మల్ని రక్షించుము తండ్రి, నువ్వే మమ్మల్ని కాపాడుము తండ్రి, నువ్వే మమ్మల్ని ఎత్తి పట్టుము తండ్రి అని మరి ఆయనకు ప్రార్థిద్దామండి. ఆయన చిత్త ప్రకారము, ఆయన ప్లానింగ్ మన జీవితంలో ఎలా ఉంటుందో, నీ జీవితంలో ఎలాగుంటుందో, నా జీవితంలో ఎలాగుంటుందో, మరి అది నెరవేరేలాగున మరి మన జీవితంలో కార్యాలు జరగాలి అని ప్రార్థిద్దాము. మోకరించండి. Heavenly Father, thank you for all the precious word and the thoughts you instilled in
through the video in my Lord. Please help us when we are facing the disasters like situations like Noah faced in his life. If it is your wish, please close the doors. If it is your wish, yes, if it is your wish, please close the doors for such a disastrous and harmful things in our life. Please train us to be ready for any type of situations that we may walk into in future. And please bless us with your protection in such a situation. Please bless us to be a righteous man like Noah and righteous woman in your eyes, my Lord. All the praise and glory to you, Father, in the name of Jesus Christ, our Lord. Amen. Praise the Lord, Andy. Thank you so much for watching.